ఇంకొక క్వశ్చన్ అండి, ఇది కూడా సేమ్ మనకి ఏబి 18/2023 పేపరు. ఇందులో ఇంకొక కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఇంకొక క్వశ్చన్ ఏంటి అడిగాడంటే మనకి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ రిలవెంట్ ఫర్ సాల్వింగ్ క్వశ్చన్స్ని అండ్ రిప్రజెంటేషన్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ స్టేట్ మధ్యలో అని చెప్పి క్వశ్చన్ అడిగాడు మనకి. ఇందులో వాడు ఆన్సర్స్ కూడా మళ్ళీ 4 ఇచ్చాడు అనమాట మనకి, మల్టిపుల్. సో ఆర్టికల్ 248, ఆర్టికల్ 252 అండ్ ఆర్టికల్ 254 అండ్ ఆర్టికల్ 256. దీనికి ఆన్సర్ వచ్చేసరికి సి అని పెట్టాడండి మనకి. సో ఆన్సర్ ఇది, దీనికి విత్ బుక్ ఆన్సర్ ఉంది కాబట్టి మనం సి అని చెప్పాం. సో ఇప్పుడు దీనిని మనం వేరే యాక్ట్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చెప్తా చూడండి. మళ్ళీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నేను వేరే యాక్ట్ మళ్ళీ తీసేసి వీడు ఆల్రెడీ మనకి ఇందులో హింట్ ఇచ్చాడు కదా ఆర్టికల్ 248 అని. ఫస్ట్ ఆర్టికల్ 248 తీసాను నేను. ఆర్టికల్ 248లో ఏముంది, రెసిడెన్సీ పవర్స్ ఆఫ్ లెజిస్లేషన్ అని ఉంది మనకి. సో ఇప్పుడు ఏదైతే మనకి క్వశ్చన్ ఇక్కడ ఇచ్చాడో ఈ క్వశ్చన్కి సంబంధించిన ఏ ఒక్క వర్డ్ కూడా ఇందులో మనకి ఏమీ మ్యాచ్ అవ్వలేదు. సెకండ్ ఇంకొకటి ఏంటి అడిగాడు మళ్ళీ, ఆర్టికల్ 252 ఇచ్చాడు మనకి మళ్ళీ. ఆర్టికల్ 252లో మనకి ఏముంది, పవర్ ఆఫ్ పార్లమెంట్ టు లెజిస్లేట్ ద 2 more states బై కన్సెంట్ అండ్ అడాప్షన్ ఆఫ్ ఎ సచ్ లెజిస్లేషన్ బై ఎనీ అదర్ స్టేట్ అని చెప్పి అన్నాడు. ఇక్కడ కూడా మనకి ఇచ్చే క్వశ్చన్కి సంబంధించిన ఏది కూడా మనకు మ్యాచ్ అవ్వలేదు. అండ్ థర్డ్ వచ్చేసరికి మనకి ఆర్టికల్ 254 అన్నాడు మళ్ళీ. ఆర్టికల్ 254 ఇక్కడ చూడండి, వేరే పెట్టాను నేను. ఆర్టికల్ 254లో ఇన్కన్సిస్టెంట్ బిట్వీన్ లాస్ మేడ్ బై ద పార్లమెంట్ అండ్ లాస్ మేడ్ బై ద లెజిస్లేటివ్ ఆఫ్ ద స్టేట్స్ అని అన్నాడు మళ్ళీ. ఇక్కడ కూడా ఈ ఇచ్చిన క్వశ్చన్లో మనకి ఏమీ మ్యాచ్ అవ్వలేదు. అండ్ ఆర్టికల్ 256 అని చెప్పి ఇచ్చాడు డీలో. ఆర్టికల్ 256 నాకు చూస్తే ఏముంది మళ్ళీ, అబ్లిగేషన్ ఆఫ్ స్టేట్స్ అండ్ ద యూనియన్ ఉంది. సో ఈ 4 వీటికి ఏదైతే మనకి కిందని వాడు మల్టిపుల్ చాయిసెస్ ఇచ్చాడో ఈ 4 ఇచ్చినవేవి కూడా పైన ఉన్న క్వశ్చన్లో మనకు మ్యాచ్ అవ్వలేదు. ఇప్పుడు నేనేం చేస్తాను, ఏదైతే మనకి వేరే యాక్ట్స్లో మనకి కంటెంట్స్ పేజ్ ఉందో కంటెంట్స్ పేజ్లో ఉన్న ABCD ఆప్షన్స్ ఉన్నాయి, అందులో ఆర్టికల్స్కి ఇప్పుడు క్వశ్చన్కి మనం టాలీ చేసుకుంటే ఇంకొక సెకండ్ పద్ధతి అనమాట మనకి. ఫస్ట్ మనం ఏం చూద్దాము, 248 చూద్దాము. 248 ఎక్కడ ఉంది మనకి, పేజ్ నెంబర్ 99లో ఉంది మనకి. పేజ్ నెంబర్ 99, ఆర్టికల్ 248. రెసిడెన్సీ పవర్స్ ఆఫ్ లెజిస్లేచర్ అని చెప్పేసి సబ్జెక్ట్ ఆఫ్ ఆర్టికల్ 246A, పార్లమెంట్ హ్యాస్ ఎగ్జిక్యూటెడ్ ద పవర్ టు మేక్ ఎనీ లా విత్ ద రెస్పెక్ట్ టు ఎనీ మ్యాటర్ నాట్ ఎనీ ద కన్కరెక్ట్ లిస్ట్ ఆఫ్ ద స్టేట్ లిస్ట్ అన్నాడు. అండ్ సెకండ్ పాయింట్, సచ్ పవర్ షాల్ ఇంక్లూడ్ ద పవర్ ఆఫ్ మేకింగ్ ఎనీ లా ఇంపోజింగ్ ద ట్యాక్స్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద ఎయిదర్ ఆఫ్ దోస్ లిస్ట్ అన్నాడు. అంటే ఇందులో ఏదైతే మనకి క్వశ్చన్లో ఉన్న ఏ ఒక్క వర్డ్ కూడా ఆర్టికల్ 248లో మ్యాచ్ అవ్వలేదు. ఇప్పుడు సో నెక్స్ట్ మనం ఏం చేద్దాము, 252కి పోదాము. ఇక 252 ఇక్కడ తీసాను నేను చూడండి, ఇది కూడా వేరే యాక్ట్స్లోనే. ఈ 252లో ఏముంది, పవర్ ఆఫ్ పార్లమెంటు లెజిస్లేషన్ ఫర్ 2 more states కన్సెంట్ అండ్ అడాప్షన్ ఆఫ్ ఎ సచ్ లెజిస్లేషన్ అని చెప్పేసి ఇట్ అపియర్స్ ఆఫ్ ద లెజిస్లేషన్ 2 more states ఎనీ మ్యాటర్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ విత్ పార్లమెంట్ హ్యాస్ నో పవర్ టు మేక్ లాస్ ఆఫ్ ద స్టేట్స్ except the provided the article 249 and 250 should be the regulated in such states by parliament by law, and if resolution of the effect passed the all the houses of the legislature of the state, it shall be the lawful parliament and pass the act of the regulating that matter according and act though passed shall accuse the states any అని చెప్పేసి ఇందులో కూడా an act passed the parliament అని చెప్పి ఇందులో ఏ ఒక్క వర్డ్ కూడా మనకి ఏదైతే మనకి ఈ పేపర్లో ఇచ్చిన ఒక్కటి కూడా మనకి మ్యాచ్ అవ్వలేదు. ఇప్పుడు కమింగ్ టు నెక్స్ట్ ఏం చేద్దాం, ఆర్టికల్ 254కి పోదాము. ఇప్పుడు ఆర్టికల్ 254 వచ్చింది మనకి. ఇందులో ఏంటుంది, ఇన్కన్సిస్టెన్స్ బిట్వీన్, ఆల్రెడీ మనం ఏదైతే వేరే యాక్ట్స్లో ఇండెక్స్ కంటెంట్ పేజ్లో చూసాము, అందులో ఏమీ మ్యాచ్ అవ్వలేదు. ఇప్పుడు కంటెంట్స్ పేజ్లో చూసినాక ఇందులో అందులో ఏముందో చూడాలి మనకి. ఇక్కడ చూడండి, ఇఫ్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ లా మేడ్ బై ద లెజిస్లేచర్ ఆఫ్ ద స్టేట్ రిప్యుగ్నెంట్, చూసారు ఇక్కడ వరకు REPUG అని రిప్యుగ్నెంట్ అని చెప్పి ఉంది. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏమని ఉంది మనకి, ఇక్కడ చూడండి క్వశ్చన్ మీకు అందుకే చూపిస్తున్నాను. రిప్యుగ్నెన్సీ అని ఉందన్నమాట. అంటే ఈ రిప్యుగ్నెన్సీకి ఇక్కడ వేరే యాక్ట్లో ఆ కంటెంట్స్ పేజ్లో ఏదైతే మనకి ఇప్పుడు ఈ 254 ఆర్టికల్ ఉందో అందులో ఇక రిప్యుగ్నెంట్ అని చెప్తుంది. రిప్యుగ్నెంట్ అండ్ రిప్యుగ్నెన్సీ. సో ఇప్పుడు ఏంటవుతుంది మనకి షార్ట్కట్లో ఏదైతే ఇది ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, ఆప్షన్ C అనమాట మనకి. ఇక్కడ ఆప్షన్ C అలా మనం వెతుక్కొని చూసుకోవాలి.